హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే మీరు తమిళ చూసింది కరెక్టే. అప్పుడు బాహుబలి, ఇప్పుడు సలార్. ఇది నిజం ఫ్రెండ్స్, నమ్మాలి. ఇప్పుడు మాట్లాడుకుందాం. సలార్ మూవీ హిట్ అయిందా లేదంటే సలార్ మూవీ హిట్ అయింది, దాని గురించి లాస్ట్ చెబుతా. ఫస్ట్ బాహుబలి గురించి మాట్లాడుకోవాలి. బాహుబలి 2 వరుసగా 2 ఇండస్ట్రీ హిట్లు. దాని తర్వాత ప్రభాస్కి మంచి గుర్తింపు వచ్చింది, ప్యారడై స్టార్ అయ్యాడు. అలాగే వరుసగా 3 మూవీస్ అదే రేంజ్లో రిలీజ్ అయినాయి. మరి ఆ 3 మూవీస్ ఏంటని తెలుసుకుందాం. ఫస్ట్ సాహో మూవీ. ఈ సాహో మూవీ బాహుబలి తర్వాత భారీ స్థాయిలో రిలీజ్ అయింది. ఈ మూవీ నా ఫేవరెట్. మరి ఈ మూవీని ఎంతమంది థియేటర్లో చూసారో కామెంట్ చేయండి. మరి ఈ మూవీ మీకు ఫేవరెట్ కాదో కామెంట్ చేయండి. ఈ మూవీ నార్త్లో హిట్ అయింది, మనకాడ అర్థం చేసుకోలేక ఫ్లాప్ చేసి పడేశారు. ఈ మూవీ బాగుంటుంది. ఇక నెక్స్ట్ లవ్ స్టోరీ రాధేశ్యామ్. ఈ మూవీ కూడా బాగుంది ఫ్రెండ్స్, కానీ కొంతమంది ఈ సినిమాకి నెగిటివ్ టాక్ ఇచ్చి మూవీని అయితే ఫ్లాప్ చేసి పడేశారు. కానీ ఒకటి నిజం చెప్పుకోవాలి, ప్రభాస్ యాక్టింగ్ ఈ మూవీలో బాగానే ఉంది. ఫైట్స్ లేవని డిసప్పాయింట్ అయ్యారు ఫ్యాన్స్, అది తప్ప ఏం లేదు. ఇక థర్డ్ మూవీ ఆదిపురుష్ మూవీ రామాయణం ఆధారంగా తెరకెక్కించారు. ఇది అప్పటికి రామాయణం ఆధారంగా ఎన్నో సినిమాలు వచ్చినాయి. అప్పుడు ట్రెండ్కి తగ్గట్టు అప్పుడు మూవీస్ తీశారు, ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టు ఇప్పుడు మూవీస్ తీశారు. ఈ మూవీ బాగున్నా సరే ఈ మూవీని యావరేజ్ చేసి పడేశారు. ఇక వీటి తర్వాత వరుసగా 3 మూవీస్ ఫ్లాప్స్. వాటి తర్వాత భారీ హైట్తో రిలీజ్ అయిన మూవీ సలార్. ఈ సలార్ గురించి ఏం చెప్పాలి, మొన్నే రిలీజ్ అయింది, ఇంకా మైండ్లో అలాగే ఉంది. ప్రభాస్ అన్న లుక్స్ కానివ్వండి, డైలాగ్స్ కానివ్వండి, యాక్టింగ్ అయితే వేరే లెవెల్, ఫైట్స్ కూడా అలాగే ఉన్నాయి. 7 ఏళ్ల తర్వాత ప్రభాస్ అన్నకి Day 1 హిట్ టాక్ వచ్చింది. బాహుబలి 2 తర్వాత వరుసగా 3 సినిమాలు ఫ్లాప్స్ అయినాయి. వాటి తర్వాత వరుస ఫ్లాప్స్ వచ్చినా సరే ఈ సలార్ మూవీ Day 1 178 కోట్ల గ్రాస్ కాబట్టి ప్రభాస్ అన్నకి 150 కోట్ల గ్రాస్ మూవీస్ రెండో స్థానంలో ఉంది ఈ సలార్ మూవీ. ఇక ఈ మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయినట్టే.